సో ఫ్లవరింగ్ స్టేజ్‌లో ఏ ప్లాంట్ అయినా గానీ, అంటే ఫ్లవరింగ్ ప్లాంట్సే కాదు, ఫ్రూటింగ్ ప్లాంట్స్ అయినా, వెజిటబుల్ ప్లాంట్స్ అయినా ఫ్లవరింగ్ స్టేజ్‌లో మనకి న్యూట్రియంట్స్ అయిన ఫాస్ఫరస్, పొటాషియం ఇవి ఎక్కువగా కావాలి మొక్కలకి. సో ఈ 2 ఉన్నవి ఏవైనా కానీ మీరు ఫర్టిలైజర్స్ ఫ్రీక్వెంట్‌గా 10-15 డేస్ మధ్యలో మనం ఇస్తూ ఉండాలండి. ఎందుకంటే ఫ్లవరింగ్ స్టేజ్‌లో ఉన్న మొక్కలకి పోషకాలనేది ఎక్కువ మోతాదులో వాటికి కావాలి. ఆకులు తక్కువ, పూలు ఎక్కువ రావాలంటే ఇవన్నీ కూడా మనము మొక్కలకి అందించాలండి. అయ్యో! ఇంత లిస్టా అనుకోకండి. మెయిన్‌గా ఫాస్ఫరస్ అనేది చాలా అవసరము. ఫ్లవరింగ్ ఇలా రావాలంటే మనము అప్పుడప్పుడు ద్రావకాలని ఇంట్లో దొరికే వస్తువులతోనే మనము ఇప్పుడు తయారు చేసుకుందాం. అది ఎలా అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాము. సో ఇవాళ నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏమంటే సింపుల్ అండి. బియ్యం కడిగిన నీళ్ళండి. బియ్యం కడిగిన నీళ్ళను 3 రోజులు అలాగే ఉంచానండి. ఎంత మంచిగా ఫర్మెంటెడ్ అయింది చూడండి. అంటే పైన వైట్ తెట్టులాగా వచ్చింది కదండీ! అంతే మనకు మంచిగా అయితే ఫర్మెంటెడ్ అయింది.